అందరికీ నమస్కారం అండి. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరామ్ శ్రీ మాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం నెల అక్టోబర్ నెల తేదీ 5వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం తిథి త్రయోదశి నక్షత్రం శతభిష కరణం తైతుల పక్షం శుక్లపక్షం యోగం గండ రోజు ఆదివారం జన్మరాశి కుంభరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11 గంటల 45 నిమిషం నుండి 12 గంటల 33 నిమిషాల వరకు ఉంటుంది. దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 28 నిమిషం నుండి 5 గంటల 15 నిమిషాల వరకు ఉంటుంది. రాహుకాలం సాయంత్రం 4 గంటల 34 నిమిషం నుండి 6 గంటల 3 నిమిషాల వరకు ఉంటుంది. యమగండ మధ్యాహ్నం 12 గంటల 9 నిమిషం నుండి 1 గంట 37 నిమిషాల వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. అక్టోబర్ నెల 5వ తారీఖు 2025 సంవత్సరం ఆదివారం నాడు సింహరాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా సింహరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మకా నక్షత్రం 1, 2, 3, 4 పదములు, పూర్వ పాల్గొన నక్షత్రం 1, 2, 3, 4 పదములు, ఉత్తర పాల్గొన నక్షత్రం 1 పదము ఉంటాయి. సింహరాశి వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. సింహరాశి వారికి ఆదివారం నాడు మీరు ఒక తీర్పును చెప్పేటప్పుడు ఇతరుల భావాల పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఏ తప్పుడు నిర్ణయం అయినా సరే మీ చేయి చేయబడితే అది వారికి వ్యతిరేకంగా మాత్రమే కాదు, మీకు మానసిక టెన్షన్ కూడా కలిగిస్తుంది. పాల వ్యాపారానికి చెందిన వారు ఈరోజు ఆర్థికంగా ప్రయోజనాల్ని లాభాల్ని పొందుతారు. స్నేహితులు దగ్గరవారు మీకు తమ సహాయ హస్తాన్ని అందిస్తారు. ప్రేమ తిరుగుబాటు బాగా ఉత్సాహాన్నిచ్చిన ఎక్కువ కాలం నిలవదు. మీ హాస్య చతురత మీకు గల బలం. ఈరోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మీ వృత్తి సంబంధాలను కూడా డిస్టర్బ్ చేస్తుంది. ఈరోజు అతిగా ధూమపానం మద్యపానం చేయటం ఆరోగ్యానికి మంచిది కాదు. ఒంటరిగా ఉన్నవారు తల్లిదండ్రులతో తమ రోజు గడపవచ్చు. వారు షాపింగ్కి వెళ్ళవచ్చు లేదా చుట్టూ నడపవచ్చు. మీ ప్రేమైన వారితో యాత్ర ఊహించబడుతుంది. విద్యార్థులు ఈరోజు ఆత్మన్యూనతతో ఉంటారు మరియు తమ స్నేహితుల నుంచి దూరంగా ఉంటారు. ఇటువంటి క్లిష్టమైన సమయంలో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. రాజకీయ నాయకులు వారి విజయం సాధించిన కీలకమైనవి వారు గతంలో ఉంటాయి కనుక వారు తమ గత అనుభవాల నుండి నేర్చుకోవాలి. ఈరోజు ఆర్టిస్టులకు శారీరకంగా బాగా ఉండకపోవచ్చు మరియు వారి మనసు బలహీనంగా ఉన్నట్లు భావించవచ్చు. అలానే వారు సృజనాత్మకంగా ఉండకపోవచ్చు. వారు ఇష్టపడే దానిపై మంచి డీల్ను పొందే సంభావ్యత ఉంది. మీ మంచి నిర్ణయాలతో ద్వారా మీ మంచి నిర్ణయాల ద్వారా మీ సంపద మరియు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మీరు దేనిని చేపట్టాలనే విషయంపై నిర్ణయం తీసుకునే సామర్థ్యం మీకు ఉంటుంది. వారికి వారి దగ్గర వారి సలహాలు మీకు ఆర్థికంగా ప్రయోజనాలనే చేకూరుస్తుంది. మీ సరదా స్వభావం సామాజిక సమావేశాలలో మంచి పేరు పొందేలా చేస్తుంది. ఈరోజు మీ విలువైన కానుకలు లేదా బహుమతులు వంటివి ఏవీ పనిచేయక ప్రేమ సఫలవుతుంది. ఈరోజు మీ చేతుల్లో ఖాళీ సమయం చాలా ఉంటుంది. మీరు దానిని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు. దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. మీరు ఈరోజు చేయడానికి ఏమీ లేకపోతే మీరు మీ యొక్క సమయాన్ని ఇంట్లో వస్తువులను సరిచేయడానికి ఉపయోగించండి. మీకు కావాలనుకున్న విధంగా చాలా వరకు నెరవేరడంతో రోజంతా మీకు నవ్వుల్ని మెరిపించి మురిపించే రోజు ఉంటుంది. మీ ఇంటి గురించి మదుపు చేయడం లాభదాయకం. సోషల్ ఫంక్షన్లకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. అవి మిమ్మల్ని బాగా పరపతి వ్యక్తులను దగ్గర చేయవచ్చును. వ్యక్తిగత బంధుత్వాలు సున్నితంగాను ప్రమాదకరంగాను ఉంటాయి. మీరు ఈరోజు మొత్తం మీ రూమ్లో కూర్చొని పుస్తకం చదవడానికి ఇష్టపడతారు. ఇతరుల జోక్యం ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీ బంధాన్ని పాడు చేస్తుంది. ఈరోజు మీరు ఉత్సాహభరితంగా పనిచేసే తీరు మీ సహ ఉద్యోగులను ఆకర్షిస్తుంది. ఈరోజు రిలాక్స్ అయ్యేలాగా సరైన మంచి మూడ్లో ఉంటారు. ఈరోజు మీరు మీ ధనాన్ని ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. మీకంటే ఇంట్లో పెద్దవారు మీకు ఆర్థికంగా సహకారాలు అందిస్తారు. పాత స్నేహితులు సమర్థిస్తూ సహాయపడుతూ ఉంటారు. ఎవరైతే ఇంకా ఒంటరిగా ఉంటున్నారో వారు ఈరోజు ప్రత్యేకమైన వారిని కలుసుకుంటారు. మీరు ముందుకు వెళ్లే ముందు వారు ఎవరితో అయినా సరే ప్రేమలో ఉన్నారో లేదో తెలుసుకోండి. ఈరోజు ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత మీరు మీ యొక్క ఇష్టమైన అలవాట్లు చేస్తారు. దీనివల్ల మీరు ప్రశాంతంగా ఉంటారు. నాయకత్వ లక్షణ సారం అనేది అంతా ఆత్మవిశ్వాసంలో ఉంటుందని గుర్తించండి. ఎందుకంటే మీరు మీ అనారోగ్యంతో దీర్ఘకాలంగా పోరాడుతున్నారు. మీ దగ్గర అప్పు తీసుకున్న వారి నుండి మీకు సమాచారం లేకుండా డబ్బు మీ ఖాతాలో జమ చేయబడుతుంది. ఇది మీకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. స్నేహితులతోనూ, కుటుంబ సభ్యులతోనూ ఒక సాయంత్రం గడపడానికి ఒక ప్లాన్‌ని నిర్వహించండి. ప్రేమ విషయంలో బానిసలాగా ఉండకండి. మీరు ఈరోజు ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా గడపడానికి ఇంటి నుండి బయటికి వెళ్తారు. మీరు ఒంటరిగా వెళ్ళినప్పటికీ కొన్ని వేల ఆలోచనలు మీ మెదడును తోల్చివేస్తాయి.
మీ ప్రియమైన వారితో క్యాండిల్ లైట్‌లో డిన్నర్ చేయటం వల్ల మీరు ఈ రోజంతా చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. ఆరోగ్యం బావుంటుంది. పెళ్ళైన వారు వారి ధనాన్ని వారి యొక్క పిల్లల చదువు కోసం ఖర్చు పెట్టవలసి ఉంటుంది. స్నేహితుల సాన్నిధ్యం హాయినిస్తుంది. ఈరోజు మీ ప్రేమ కథ అనుకోని మలుపు తిరుగుతుంది. మీ ప్రియమైన వారు మీతో వివాహానికి సిద్ధపడి మీతో మాట్లాడతారు. మీరు నిర్ణయం తీసుకునే ముందే అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోవటం చెప్పదగిన సూచన. మీ సమయంలో కొంత భాగాన్ని ఉపయోగించుకొని మీ జీవిత భాగస్వామితో బయటకు వెళ్తారు. అయినప్పటికీ పనిలో ఉన్న అన్ని విషయాలు ఈరోజు సానుకూలంగా కనిపిస్తున్నాయి. రోజంతా మీ మూడ్ చాలా బాగా ఉండనున్నది. ఈరోజు మీ నాన్నగారు లేదా మీకంటే పెద్దవారైన తోబుట్టువులు మీరు చేసిన పాత తప్పులకు మిమ్మల్ని తిడతారు. వారిని అర్థం చేసుకుని ఆ తప్పును సరిదిద్దుకోండి. ఈరోజు సంఘంలో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. చేపట్టిన పనిలో పురోగతి సాధిస్తారు. మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఇతరులకు సహాయం అందిస్తారు. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ముఖ్యమైన నిర్ణయాల్లో తొందరపాటు నిర్ణయాలు ఇబ్బంది కలిగిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నం ఫలిస్తాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపార ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. సంతానం విద్యా విషయాలు అనుకూలిస్తాయి. నూతన మిత్రుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహన కొనుగోలు చేస్తారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోళ్లు ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలు అనుకూలిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఇంటా బయట ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపార ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యయ ప్రయాసాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థుల పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాలు ఉద్యోగాలు మరింత ఉత్సాహవంతంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు మరింత ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. మీరు మీ కుటుంబ సభ్యులతో పెట్టుబడులు పొదుపుల విషయంలో మాట్లాడవలసి ఉంటుంది. వారి యొక్క సలహాలు మీకు చాలా వరకు మీ యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకునేందుకు సహాయపడతాయి. ఈరోజు మీరు హాజరు కాబోయే సంబరం పార్టీలో మీరే కేంద్రం కాబోతున్నారు. ప్రేమలో ఎగుడు దిగుడులు ఎదుర్కోవడానికి చిరునవ్వును, ధైర్యాన్ని, సాహస స్వభావాన్ని కలిగి ఉండండి. నిరంతరం మీరు చేస్తున్న కృషి ఈరోజు ఫలించనున్నది. సింహరాశి వారికి ఆదివారం నాడు ఆరోగ్యం, సంపద, కుటుంబం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు. సింహరాశి వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 3. అదృష్ట రంగు వచ్చి నారింజ రంగు. పరిహారం వచ్చి సాయంత్రం తులసి మొక్క ముందు దీపం వెలిగించండి. మీ ప్రేమ జీవితాన్ని మెరుగుపరుస్తుంది. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.